హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ మంజుస్ వరల్డ్. ఈ రోజైతే నేను ఫ్రిడ్జ్ టూర్ చేస్తున్నానండి. వాట్ ఐ కెప్ట్ ఇన్ మై ఫ్రిడ్జ్ అని. నేనైతే ఫ్రిడ్జ్లో ఎక్కువ గ్రోసరీస్ పెట్టానండి. నిల్వ పచ్చళ్ళు పెట్టాను. మనం పెట్టేదే నిల్వ పచ్చళ్ళు సంవత్సరం పాటు ఉంటాయి. అలాంటప్పుడు మనం ఇంకా ఫ్రిడ్జ్లో ఎందుకు పెట్టాలంటే, ఇంకా గ్రోసరీస్ వచ్చేసి మనకి ప్రతి స్ట్రీట్కి ప్రతి నగరికి సూపర్ మార్కెట్స్ వచ్చినాయి. అలాగే మనకి కిరాణం షాపులు ఉండే ఆన్లైన్ షాప్ ఉంది, మనకి డైరెక్ట్గా ఇంటికి వచ్చేస్తాయండి. లేదంటే 1 మంత్కి 2 మంత్స్కి అలాగ గ్రోసరీస్ తెచ్చుకోవచ్చండి. మనకు అప్పుడు పురుగంటూ పట్టవండి. ఎక్కువ స్టోరేజ్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని కరెంటు బిల్ ఎక్కువ అయ్యి మనకి ఫ్రిడ్జ్ కూడా తొందరగా పాడవుతుందండి. అందుకని నేను ఎక్కువ గ్రోసరీస్ కానీ నిల్వ పచ్చళ్ళు కానీ నేను అసలు ఫ్రిడ్జ్లో పెట్టానండి. మనకి బయట పోయే వస్తువులు పాలు, పెరుగు, పండ్లు, కూరగాయలు, పువ్వులు, మనకి ఇలాంటి వస్తువులు ఒకటి నేను పెట్టుకుంటానండి. ఆల్మోస్ట్ ఎక్కువ మనం బయట పెడితే ఏవి పోతాయో అని అనుకునే వస్తువులు ఒకటి నేను ఎక్కువ పెట్టుకుంటామండి. ఇంకొకటి మసాలా ప్యాకెట్స్ అని మనం మసాలా తెచ్చుకుంటుంటాము. చికెన్ మసాలా, చోలే మసాలా, ఇవి మనకు 36 months అలా ఉంటాయండి. 2 years వరకు మనకి దాని మీద అయితే ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అవైతే కొద్దిగా కట్ చేసినాక మనకైతే పురుగు పట్టే ఛాన్సెస్ ఉంటాయండి. ఆ ఒక్కటి నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి. ఎందుకంటే అది 2 years ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదా, మనం ఎప్పుడో ఒకసారి అవి యూస్ చేస్తుంటాము. ఆ ఒక్కటైతే నేను స్టోర్ చేసుకుంటానండి. ఇంకా గ్రోసరీస్లో అంటే ఒక్కటే మసాలా ప్యాకెట్స్ ఒకటి స్టోర్ చేసుకుంటాను. అంతకంటే ఎక్కువ స్టోర్ అయితే చేయనండి. ఇప్పుడైతే మనం ఫ్రిడ్జ్ టూర్ని చూసేద్దామండి. ఫ్రిడ్జ్లో ఏం పెట్టుకున్నా చూపిస్తానండి. ఇది వచ్చేసి డబల్ డోర్ ఫ్రిడ్జ్ అండి. ఇటు వచ్చేసి మనకి ఫ్రిడ్జ్, ఇటు వచ్చేసి ఫ్రీజర్ ఉంది. ఇక్కడ వచ్చేసి నేను దోసపిండి, ఇలాగ దోశకి మనకి టిఫిన్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఇలాగ పెట్టుకుంటానండి. ఇందులో చట్నీస్, మనకి దోశకి చట్నీస్, అలాగే మనకి లెమన్ జ్యూసు, మనకి టిఫిన్కి సంబంధించినటువన్నీ మనం మార్నింగ్ లేవగానే అర్జెంటుగా తీసుకొని కానీ ఇలా పెట్టేస్తానండి. ఈ ర్యాక్ వచ్చి మిల్క్కి సంబంధించి పెట్టుకుంటానండి. పాలు, పెరుగు ఇలాగ అన్నీ ఇందులో పెట్టేసుకుంటాను. ఒక్కొక్క ర్యాక్ ఒక్కొక్కటి పెట్టేసుకున్నాను. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్లవర్స్ అండి. దేవుడికి ఫ్లవర్స్, మనకి రోజ్ ఫ్లవర్స్ అన్నీ ఇలాగ తెప్పించేసి పెట్టుకుంటానండి. మార్కెట్ అయితే మాకు చాలా దూరంలో ఉంది. అందుకని 15 daysకి ఒకసారి మార్కెట్కి వెళ్ళేసి ఫ్లవర్స్ అలా దేవుడి కోసమని ఒక 1 or 2 kgs తెప్పించుకొని పెట్టుకుంటానండి. ఇది కూడా ఫ్లవర్స్కే పెట్టేసినానండి ర్యాక్. నేను ఎక్కువ ఫ్రిడ్జ్ లాగానే చూస్తానండి. పాలు, పెరుగు, మనకి బయట పోయే వస్తువులు ఒక్కటే నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఇంకా మనకి గ్రోసరీస్ అంటూ నేనేం పెట్టానండి ఎక్కువ. ఇలాగ యాపిల్స్, నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి అమెజాన్లో తీసుకున్నానండి. మనకి మార్నింగ్ టైమ్స్ బిజీగా ఉంటుంది కదా, ఇందులో కొత్తిమీర, కరివేపాకు, మిర్చి, ఇట్లా అల్లము, ఆనియన్స్ అన్నీ పెట్టుకుంటే మార్నింగ్ టైం మనం లేవగానే మనం ఇది ఒక్కటి తీసేసుకొని కుకింగ్కి త్వరగా చేసేసుకోవచ్చు. అందుకని ఇది అమెజాన్లో తెప్పించినాను. ఇవి వచ్చేసి వెజిటేబుల్ ర్యాక్స్ అండి. 2 racks ఇచ్చినాడు, ఒకటి ఫ్రూట్స్కి, ఒకటి వెజిటేబుల్స్ కానీ. ఇవన్నీ వచ్చేసి వెజిటేబుల్ ర్యాక్స్. ఎక్కువ కూడా స్టోరింగ్ కంటే ఎక్కువ చేయనండి. ఎక్కువ స్టోర్ చేసే కొద్దీ మనకి కరెంటు కూడా ఎక్కువ కాలుతుంది. ఎంతవరకు కావాలనో అంతవరకే పెట్టేసుకుంటానండి ఫ్రిడ్జ్ ర్యాక్స్ అయితే. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా మనకి ఇక్కడ కూడా ఇచ్చినానండి వాటర్ బాటిల్స్కి. ఇక్కడ కూడా మనకి మిర్చి, కరివేపాకు, కొత్తిమీర అలాగ ర్యాక్స్ ఇచ్చినాడు. ఇక్కడ వచ్చేసి మనకి ఎగ్స్ ట్రే ఇచ్చినాడండి. ఇందులో ఎగ్స్ అంటూ పెట్టుకుంటాను. ఇప్పుడైతే అయిపోయినాయి. నెక్స్ట్ అలాగే మనకు వచ్చి ఇది వాటర్ బాటిల్స్కి ఇచ్చినారండి. ఎక్కువ స్టీల్ వాటర్ బాటిల్స్ యూస్ చేస్తాను. ఇక్కడ వచ్చి మనకి సాసులు అన్నీ అలా జాము అన్నీ ఇలాగ స్టోర్ చేసుకున్నాను. ఇది వచ్చేసి ఫ్రిడ్జ్కి సంబంధించినదండి. మనకి ఇక్కడ వీడు ఇంకొక ఆప్షన్ కూడా ఇచ్చినాడు. మనకి డైరెక్ట్గా ఫ్రిడ్జ్ అంతా ఓపెన్ చేయకుండా ఇలాగ ఓపెన్ చేసేసి మనము వాటర్ బాటిల్ అయితే తీసుకోవచ్చండి. తీసుకొని మనం యూస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి ఫ్రిడ్జ్కి సంబంధించినదండి. వచ్చేసి మనకి ఫ్రీజర్ అండి. ఇక్కడ నేను ఇలాగ ఉసిరికాయలు మనకి అన్ సీజన్లో దొరకవు కదండి, సీజన్లో తెప్పించుకొని ఇలాగ ఉసిరికాయలన్నీ ఇలాగ స్టోర్ చేసుకున్నాను. ఈ ర్యాక్ వచ్చి అలా వాడుకుంటానండి. ఇక్కడ కూడా మనకి అన్ సీజన్లో దొరకని వస్తువులన్నీ ఇలాగ స్టోర్ చేసుకుంటానండి. ఇందులో వచ్చేసి మనకి మ్యాంగోస్ ఉన్నాయి. ఇప్పుడు మ్యాంగో సీజన్ కదా, ఇలా కట్ చేసేసి బాక్స్లలో వేసి పెట్టేసుకుంటే మనం అన్ సీజన్లో మనం ఇవి ఎప్పుడైనా వాడుకోవచ్చు. 1 year వరకు ఉంటాయండి, ఏం పాడవవు. ఇవి మనం మ్యాంగోస్, ఇవి రా మ్యాంగో కదండి, మనం ఫ్రూట్స్ కూడా మ్యాంగోస్ తెచ్చుకొని అవి కూడా కట్ చేసి స్టోర్ చేసుకుంటే మిల్క్ షేక్స్కి అలా కూడా వాడుకోవచ్చు. ఇలాగా మనకి
ఇవన్నీ స్టోర్ చేసుకుంటానండి. ఇవన్నీ అలసందలు మనకి బయట సీజన్లో దొరికినప్పుడు తీసుకొని అన్నీ ఒలిచేసి ఇలాగ ఫ్రీజర్లో ఇవి ఆల్రెడీ పెట్టి ఫ్రీజర్లో 6 months అయిందండి. అలాగే ఉంటాయి. మనం కావాలన్నప్పుడు వాటర్లో వేసేసుకొని మనం కరగబెట్టేసి వాటర్లో వేసేసుకొని కుక్ చేసుకోవచ్చండి. అన్నీ ఇలాగైతే స్టోర్ చేసుకుంటాను. నెక్స్ట్ ఇవి వచ్చేసి ఇంకా మనకి బటరు, చీజు, పన్నీరు ఇంకా అన్నీ ఇలాగండి ర్యాక్స్ మటుకు. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఐస్ క్యూబ్స్ ట్రే అండి. ఇలాగ మనం మొత్తం ఓపెన్ అయితే చేయాల్సిన అవసరం లేదు. ఇలాగ జస్ట్ టిల్ట్ చేస్తే మనకి పడిపోతాయి. ప్రస్తుతానికైతే వాటర్ అయితే వేయలేదండి. ఇది వచ్చేసి డ్రై ఫ్రూట్స్ కోసం పెట్టుకున్నానండి. ర్యాక్ వచ్చేసి కంప్లీట్గా ఇందులో డ్రై ఫ్రూట్స్, బాదము, జీడిపప్పు అలాగైతే స్టోర్ చేసుకున్నానండి. ఇందులో డ్రై ఫ్రూట్స్ అయితే స్టోర్ చేసుకుంటాను, బాదాము, జీడిపప్పు అంతా. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి చాక్లెట్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ పెట్టుకుంటానండి. ఇంట్లో అయితే ఎయిర్ ఫ్రైయర్ ఉంది, అందులో ఫ్రెంచ్ ఫ్రైస్ వేస్తే బాగా వస్తాయండి. ఇది వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్, చాక్లెట్స్ అన్నీ ఇందులో స్టోర్ చేసుకున్నాను. ఇది వచ్చేసి మనకి కోకోనట్స్ అండి. మనకి కొబ్బరికాయలు కొడతాం కదా టెంపుల్స్కి, అలా వెళ్ళినప్పుడు ఇలా కవర్లు వేసి పెట్టుకుంటాను. కావాలన్నప్పుడు వాటర్లో వేసేస్తే మనకు ఒక 2 minutesలో అదంతా షెల్ అంతా నీట్గా వచ్చేస్తుందండి. వాటర్లో వేసినామంటే మనం నార్మల్ వాటర్లో షెల్ అంతా మనకు అంత నీట్గా వస్తుంది. ఇలాగే పెట్టేసుకుంటానండి కోకోనట్స్ అయితే. ఇక్కడ వచ్చేసి నేను గసాలు, కొద్దిగా డ్రై ఫ్రూట్స్ అవల్ల స్టోర్ చేసుకున్నాను. ఇవన్నీ వచ్చేసి మనకి గరం మసాలాలు, బేకింగ్ ఐటమ్స్, బిర్యానీ మసాలాలు మొత్తం అన్నీ ఇక్కడ మనకి ఏం కావాలో ఇలాగ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి 1 year అయినా కూడా పాడవ్వండి. నేను ఎక్కువ ఇవైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. బయట పెట్టేస్తే మనకి ఓపెన్ చేసినాక పురుగు పట్టేస్తుంది. ఇలాగ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇవంటూ పురుగు కూడా పట్టవండి. అంతా ఇలాగే పెట్టేసుకున్నాను. ఇది కూడా బిర్యానీ మసాలా అండి, ఆల్రెడీ చూపించినాను మన ఛానల్లో. ఎక్కువైతే నేను గ్రోసరీస్ అదంతా స్టోర్ చేయండి ఫ్రిడ్జ్ లాగానే చూసుకుంటాను. ఎందుకంటే మనకి ప్రతి వీధిలో మనకి ప్రతి స్ట్రీట్లో సూపర్ మార్కెట్స్ ఉంటూ ఉంటాయండి. అలాంటప్పుడు మనం ఫ్రిడ్జ్లో ఎందుకు స్టోర్ చేసుకోవాలి? ఎక్కువ స్టఫింగ్ అయితే నేను ఎక్కువ చేయనండి, ఫ్రిడ్జ్ లాగానే చూసుకుంటాను. ఇదండి ఇవాళ నా ఫ్రిడ్జ్ టూరు. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.